श्रीमद अनुसूयांबिकादेवी समेत पन्नाल राजयारी राजयोगी सद्गुरु प्रभु महाराज की जय। श्रीमद सीता महालक्ष्मी समेत सदानंद श्री रामचंद्रराव राजयोगी सद्गुरु प्रभु महाराज की जय। श्रीमद सरस्वती समेत विद्यानंद विश्वनाथ राजयोगी सद्गुरु प्रभुने महा। श्रीमद सरस्वती समेत विद्यानंद विश्वनाथ राजयोगी स्वगुरु परमगुरु परमेष्टि गुरु सद्गुरु निज गुरु अचल परिपूर्ण गुरु पर ब्रह्मणे नमः। మందిరాధ్యక్షులు నిత్యానంద కృష్ణమూర్తి గురువు గారికి నమస్కారం. పీఠం మేరకు అధ్యక్ష స్థానంలో ఉన్న పరిపూర్ణ స్థితిలో గలవారు, పరిపూర్ణ బోధ పొంది స్థితిలో గలవారు ఒకటి, జ్ఞానులు జ్ఞానాతీతులు కూడా అందరికీ నమస్కరిస్తూ పూజ కూడా చాలా ప్రసన్న వదనాక్షంచ సర్వదేవ స్వరూపిణమని గురువు గారికి మనం మొదటి అధ్యాయంలో చెప్తాం. ఆ విధానం అనేది కృష్ణమూర్తి గురువుగారి యందు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే ఆయన యొక్క రికార్డ్స్ కూడా నేను ఒక్కసారి వచ్చిన ఇక్కడికి, కానీ రికార్డ్స్ కూడా నేను ఎన్నో విన్నా. ఇప్పుడు కూడా పూజ జరిగినా, ప్రోగ్రాం జరిగినా మొత్తం అంతసేపు కూడా అదే విధానంగా అంత ప్రసన్నంగా అంత ఉండి నిర్వహించిండ్రు. ప్రోగ్రాం కూడా అంత ప్రసన్నతనే జరిగింది. అంత నిర్వహణ కూడా చాలా సిస్టమేటిక్గా జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఈ తర్వాత ఏంటంటే ఇప్పుడు జ్ఞాన సభల పెద్దలు అందరూ చెప్పేది చెప్తూనే ఉన్నారు. ఒకటి ఏంటంటే మనకు మొట్టమొదటి గురుగీత శ్లోకం మొట్టమొదటి ఏంటంటే మనకు గురువు మనకు అవసరమా అనేది ఒకటి కొందరికి ఉంటుంది డౌట్. మళ్ళీ ఎందుకంటే గురువును కూర్చుండబెట్టి పూజ చేస్తారు, వీళ్ళు పాద పూజ చేస్తారు, దేవుని లెక్క చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది కూడా కొందరి డౌట్లు ఉంటాయి. ఎందుకంటే భవారణ్య ప్రవిష్ణ్య దిగ్నో భ్రాంత తీర్స ఏన సందర్శిత పంత తస్మై శ్రీ గురవే నమః అని మనకు భవారణ్య అంటే చావు పుట్టుకలనే అరణ్యంలో కొట్టుమిట్టాడటానికి తోవ చూపించేటోడు గురువు. దాన్ని అరణ్యంతో పోల్చిందంటే అరణ్యం అంటారంటే కనీసం కాకురు దూరని కారడవి అని అంటారు. అంటే అటువంటి స్థితిలో ఒకవేళ మనం తప్పిపోతే ఎటు పోవాలో మనకు తెలియదు. దానికి తొవ చూపించేందుకు అక్కడ అడవిలో సంచరించే అడవిలో బాలన్న కావాలి, లేదా ఎవరైనా ఇంతకుముందు పోయి చూసొచ్చిన వాళ్ళని మనం మార్గం చూపించాలి. లేకపోతే మనం దాటడం కష్టం. ఇది పోయినా సరే చిన్న చిన్న తొవ్వలు కనిపిస్తూనే ఉంటాయి. ఒక దగ్గర పోతే ఇంకో దగ్గరకు వస్తాం, రోడ్డు మీదకి రాము, ఇంకా లోపలికి వెళ్ళిపోతాం, ఇంకా ఏమవుతామో తెలియదు. అంటే ఆ స్థితిలో మనల్ని రక్షించడానికి ఎవరు వస్తారో వారు నా గురువు అని చెప్పేసి నేను నీకు తొవ్వ చూపిస్తాను. ఆ టైంలో ఎవరన్నా మన సలహా ఇస్తారు, ఇక్కడికి పోరా బాబు, అక్కడ చాలా ఇళ్ళు నుంచి ఉన్నాడు, అది పోతే అది చూపిస్తాడు అంటారని ఎవరినో చెప్తేనే గురువు దగ్గర పోతాం. ఎందుకంటే గురువు అనేది మన దగ్గర పథకాలు వేసుకోను, ఏదో డ్రెస్సులు వేసుకోను బాగా ఉండవు. అయితే అక్కడికి పోయి నేను నీతో చూపిస్తా అని చెప్పి గురువు అభయం ఇస్తే నీకంటే నాకు ఇంకో దిక్కు లేరు అని అప్పుడు గురువు దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి అయ్యి నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఇంటా అని చెప్పేసి శరణాగతి అవుతాం. అప్పుడు గురువు దగ్గర గురువు చెప్పినట్టు విని మనం పొందినట్టయితేనే గురువు బుద్ధ్యాత్మను నాణ్య సత్యం వరాలని, అంటే ఆయన బుద్ధి మనం పొందిన వాళ్ళం అవుతాం అన్నట్టు. అందుకే శంకర్ గారు చెప్పినట్టు స్త్రీ బుద్ధి ప్రళాంతకని ఒకటి చెప్పిండు. దాని ఒకదానికి వివరాలు. స్త్రీ అంటే సత్వగుణము, తమోగుణము, రజోగుణము, 3 గుణాలతో సృష్టి అయింది. సత్వగుణంతో దేవతా సృష్టి అని చెప్తాము, రజోగుణముతోనేమో జీవ సృష్టి, తర్వాత తమోగుణం అయితే జీవేశ జగత్ అని చెప్తారు. అయితే ఏంటంటే ఈ 3 గుణాలు కూడా నేనే పొందాలి, నేనే అనుభవించాలని రాక్షసత్వం ఉంటుంది. ఆ రాక్షసత్వంతో ఎన్నో నాశనమైనవి. ఎందుకంటే అటు దేవతా లోకం కూడా స్వర్గలోకం కూడా నాకే కావాలని ఈ ఉన్న లోకాలు కూడా సరిపోకు స్వర్గలోకం మీద కూడా దండెత్తి ఆక్రమించుకున్న రాక్షసుల కథలు మనం ఎన్నో వింటాం. ఇప్పుడు ప్రస్ఫుటంగా మనం చూస్తున్నాము. ఈ వారం నుంచి అమెరికాది వీళ్ళ యుద్ధం. అంటే అమెరికా ఎంతో ధన సంపన్న, అన్ని సుఖాలు అక్కడ ఉంటాయి. అయినా సరే మళ్ళీ ఇంకా వేరే దేశాల మీద పెత్తనం కావాలి. ఆ పెత్తనం కోసమే ప్రళయం సృష్టిస్తున్నారు. అందుకని అటువంటి ఉండద్దు అని చెప్పేసి స్త్రీ పూజ అని చెప్తారు, అంతే. ఇక తర్వాత ఇంకొందంటే మనకు గురుగీతలో మొట్టమొదటి శ్లోకం ఏంటంటే అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. అంటే గురుతత్వమును మనం చింతించరాదు, అవ్యక్తము దాన్ని చూడలేము, అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణరహితము, సమస్త జగదాధారమూర్తి, మళ్ళీ అన్ని విధాలుగా దాన్ని ఏ విధంగా పొందలేము, చూడలేము, దర్శించలేము,
కానీ మొత్తం జగత్తుకు ఆధారమైన ఆ బ్రహ్మస్వరూపం నేను మొక్కుతున్నా. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే పరిపూర్ణ బోధలో ఉండే బోధ అంతా కూడా ఎరక నిర్ణయం గురించే ఉంటుంది. అంటే బ్రహ్మతత్వం గురించే వింటాం, బ్రహ్మతత్వం గురించే బోధ. కానీ బ్రహ్మతత్వం ఎందుకు పొందాలంటారంటే అంత స్థితికి వచ్చినప్పుడు మనం 5 తన్మాత్రలు దాటి ఏ తన్మాత్రకు లొంగకుండా ఉన్నప్పుడే మనకు ఆత్మదర్శనం. అందుకనే మన పాఠ్యక్రమాల్లో స్థూల సూక్ష్మం అని చెప్తారు. అంటే 5 తన్మాత్రలతో ఉంటే స్థూలము, అది గంధ తన్మాత్ర గంధ వాసన సంబంధం అని చెప్తారు. అంటే మనం మొట్టమొదటి దాటవలసింది వాసన. అంటే నేను, నాది, నా పిల్లలు, నా ఆస్తి పాస్తి, ఈ వాసన ఎప్పుడైతే దాటుతామో అప్పుడు 5 అంతస్తుల బిల్డింగ్లో 1 అంతస్తు ఎక్కినట్టు. అంటే ఆ వాసన దాటడానికి మొట్టమొదటి మనకి ఎంతో కృషి వస్తుంది. దాన్ని ఏంటంటే మన పాకురు బండం ఎక్కినట్టు. అది అయినంత వరకు ఇంత మందిలో ఎంతో మన లక్షల మంది మన పరిపూర్ణ సాంప్రదాయాలు కనిపించినా కానీ కొన్ని వందల మంది కూడా దాటినరో లేదో దాటుతుండ్రో, దాటే విధానం తెలుస్తుంది, చెప్తున్నారు. కానీ ఆచరించి దాటినప్పుడే ఇంకొక అంతస్తు మనం ఎక్కగలుగుతాం. దానికోసమే గురువు సేవ చేసి గురువు దగ్గర ఉండి మన మంత్రం కూడా మంత్రజపం ఎందుకు చేస్తామంటే ఏకాగ్రత పొంది మన మానసికంగా చలనం దాటి గురువు చెప్పింది జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలవుతుంది. దానికోసమే మంత్రజపం ఎక్కువ చేయాలని చెప్తారు. అంతకుముందు ఏంటంటే శివరామ దీక్షితులప్పుడు కానీ వాళ్ళప్పుడు కానీ మొట్టమొదలు 2-3 తరాల దాకా వాళ్ళంతా ఆత్మజ్ఞానం తెలుసుకున్నోళ్ళే కాబట్టి మంత్రజపం వాళ్ళకి అవసరం లేకుండే. దాని తర్వాత కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళు ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు కారు కాబట్టే ఇవన్నీ కందార్థాలు కానీ గురుగీత శ్లోకాలు కానీ ఒక్కొక్క గురువులు ఒక్కొక్క విధానంగా మనకు దూరం అర్థం తెలియదు కాబట్టి దగ్గర ఉంటుందని లోతుంటుందని ఇంత విధానంగా పెంచి 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 మనకు ఎన్నో విధాలుగా చెప్తున్నారు. కానీ ఏంటంటే ఇదంతా లేనిదే కదా, ఈ గురుగీతలు ఎందుకు, గురుమంత్రం ఎందుకు, ఇదంతా కోరికల సంబంధం అనే విధానంతో కొందరు దాన్ని మంత్ర జపమే చేయాల్సిన అవసరం లేదని చెప్పే గురువులు కూడా తయారైంది. మంత్రజపం కోరికలతో కాదు, అదేంటంటే ఓంకారం శ్రీకారం ఒక్కటిగా ఉన్నప్పుడే బ్రహ్మతత్వం. ఏది దేనికాది ఉన్నప్పుడు బ్రహ్మతత్వం కాదు. 2 కలిసి ఉన్నప్పుడు మనం ఆవరణ రహితంగా ప్రపంచానికి అతీతంగా మన మనసు ఉన్నప్పుడు అది విత్తన దశ. విత్తన దశలు ఉన్నప్పుడు దానికి ఏ కష్టం ఉండదు, ఏ సుఖం ఉండదు. చెట్టు అయిన తర్వాతనే అది కదలిక ఉంటుంది, కాండాలు కదులుతాయి, ఆకులు కదులుతాయి, పిందెలు కదులుతాయి, అన్నీ అవుతాయి. అప్పుడు దానికి అన్నీ అవసరం ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా బ్రహ్మతత్వం దగ్గర ఏది అవసరం ఉండదు తనకు తాను ఉన్నప్పుడు. అందరికీ మనకేమన్నమంటే ఆత్మ తనకు తాను ఉన్నప్పుడు కోరికలు లేవు, దాని నుంచి తయారైనలో మనకెందుకు కష్ట సుఖాలు వస్తున్నాయి. అంటే సృష్టి అయిపోయిన తర్వాత ఒక ఉపాధికి వచ్చినాక ఏ ఉపాధికి అనుగుణంగా ఆ ఉపాధికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలే మన కష్ట సుఖాలు. అందుకని చెప్పేసి మనకు 3 విధాల అరిష్టాలు చెప్తారు. ఆధ్యాత్మకము, ఆది భౌతికము, ఆది దైవికము అని. అంటే ఈ అరిష్టాలు ఏవైనా సరే మనకు జీవునిగా ఉన్నప్పుడే ఉంటాయి. మన శరీరకు సంబంధం కానీ, మన మానసిక సంబంధం కానీ, మనకు ఇంద్రియాధిష్టాన దేవతల సంబంధం కానీ, పంచభూతాధిష్టాన దేవతలు కానీ, ఇవన్నీ నేను ఉపాధిగా ఉంటేనే ఉంటాయి. కానీ బ్రహ్మతత్వం దగ్గర విత్తన దశలో ఏది ఉండదు. ఆ విత్తన దశ స్థితి మనం పొందడానికే మంత్రం, అంతేగాని కోరికలు కాదు. అది దాన్ని చూస్తే కోరికల మంత్రం అంటారు. ఏ కోరికలు ఉన్నాయి అసలు? ఆ కోరికలు ఏంటియో చెప్పలేరు, కానీ కోరికల మంత్రం అంటారు. అది కోరికలు కాదు, అది ఏకాగ్రత కోసం ఉండి ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు బ్రహ్మతత్వ దర్శనం చేసుకుంటే ఆ బ్రహ్మతత్వ దర్శనం కోసమే మొదటి 10వ శ్లోకం అచింత్య వ్యక్త రూపాయకు వివరణ కోసమే 275 శ్లోకాలు చెప్పబడ్డాయి. అందులో మాయా గురు ఉంటాడు, మాయా శిష్యుడు ఉంటాడు, నిజ శిష్యుడు ఉంటాడు, నిజ గురువు ఉంటాడు, తెలుసుకున్నాడు ఉంటాడు, తెలియని ఎట్లుంటాడు, ఆచరణ విధానం, గురుభక్తి విధానం ఎట్లుంటుంది, ఇన్ని విధాలుగా మనం చెప్పబడినాయి. అవి అంటే ఇంత దాన్ని విని చదివి దాన్ని పొందితే మన మానసిక ఏకాగ్రత ఉంటుంది. గురుతత్వం అంటే ఏందో తెలుస్తుంది. అప్పుడు మనం గురుతత్వం అంటే బ్రహ్మతత్వ స్థితికి మనం వస్తాము. ఆ బ్రహ్మతత్వ స్థితికి వచ్చినాక అప్పుడు పరిపూర్ణ గురువు మనకు అవసరమవుతాడు. ఆ పరిపూర్ణ గురువు యొక్క బుద్ధి ఏ విధంగా ఉందో ఆ బుద్ధిని మనం పొందడము గురు బుద్ధి. అంటే అప్పుడు అంటే గురు బుద్ధి అంటే ముందుగా బ్రహ్మతత్వం దాకానే గురు బుద్ధి అని అనుకుంటాము. అంటే అందరినీ నాకంటే ఎక్కువ గౌరవించే విధానం గురు బుద్ధి అని నిర్ణయం. పోతే నా గురువుని నేర్చుకున్నప్పుడు గురు బుద్ధి అంటానంటే ఆయన బుద్ధి నేను పొందితేనే గురు బుద్ధి కదా. అందుకని ఆ పరిపూర్ణ స్థితిలో ఇది నిజము కాదని తెలుసుకున్నదే ఆ స్థితికి మనం వచ్చినప్పుడు. అందుకని బ్రహ్మతత్వం కంటే గురుతత్వం గొప్పదని చెప్తారు అన్నట్టు. అయితే ఇదే డౌట్ నాకు వచ్చాయి. మా విశ్వనాథమే కానీ వాళ్ళని యూఎస్ ఉన్నప్పుడు ఇందుకో డౌట్ వస్తే ఫోన్ చేసి మరీ అడిగిన బ్రహ్మతత్వంకు గురుతత్వంకు భేదమైంది.
బ్రహ్మతత్వం అంటే నీ స్వరూపం నీకు తెలిపి దానికి అతీతంగా కూడా చెప్పుడే గురుతత్వం అని చెప్పాడు. ఇంకో అయితే ఈ విధానంగా పొందడానికి ఒకటి ఏంటంటే మనం వస్తాము గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నాము, నేను కూడా ఉపదేశం తీసుకున్నా, నేను కూడా అచల బోధలు ఉన్నా, ఇది లేదు అది ఉన్నదని చెప్పేస్తాం. కానీ దాన్ని పొందడానికి మనం కృషి చేయడం లేదు. చాలా వరకు 190% కూడా మన పనులు మనం చేసుకుంటా, మనం ఎప్పుడో విన్నప్పుడు అది కూడా నాకు కావాలి, వస్తే మంచిగా ఉండాలి అని ఉంటుంది. అంటే మనకు తరించాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ తపన ఉండదు. తపన ఉన్నప్పుడు ఇతరం విడిచి దానికోసం కోచింగ్ చేస్తాం. అందుకనే వినవాలని కనవాలని మనసందున కోరిక కలిగే వినుడి వినజేస్తా కనజేస్తా అంటాడు. అంటే వినడం అనేది ఇప్పుడు వచ్చిండ్రు, ఇక్కడికి వచ్చినాక ఎవరిది వింటున్నాము, ఏది వింటున్నాము, ఎవరు గురువు గారి బోధలు ఎన్నో పెట్టుకొని వింటున్నాము. అది విన్నా కానీ లాభం ఉండదు. ఎందుకంటే మన మనస్సుకు పట్టేటట్టు వినాలి. మన మనస్సుకు పట్టేటట్టు విన్నప్పుడే విన్నట్టు లెక్క. అప్పుడే దానికి అనుగుణంగా మన జీవితం కూడా ఉంటుంది. అప్పుడు కనవాలని అంటే ఈ విధంగా ఉన్నోనే రాండి అంటాడు. ఇప్పుడు మన ఉదాహరణకు చిన్నగా చూస్తే మన పిల్లలను స్కూల్ పంపిస్తున్నాం, మన మనవలను మనవరాలను పిల్లలు పంపిస్తున్నాం. వాళ్ళకు పొద్దుగా 7 గంటలుగా వాళ్ళ కోసం చేసి వంట చేసి పంపిస్తున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా ఇంటికాడ వట్టే తిరుగుతాడు, టైం వేస్ట్ అవుతుందని ట్యూషన్ పంపిస్తున్నాము. మళ్ళీ ఇంటికి వచ్చినాక పుస్తకాలు పట్టుకొని చదువు చెప్తున్నారు. ఇంతగానో కృషి చేపిస్తున్నాము మనం మామూలు లౌకిక విద్యల కోసం. మరి బ్రహ్మ విద్య ఇంత అల్కగా ఎట్లా వస్తా అనుకుంటున్నాము? ఎప్పుడో పున్నమకో అమాసకో గురువుగారు కలిసినప్పుడు నమస్కారం చేసి వస్తుందా? దానికి ఎంతో కృషి అవసరం ఉంటుంది. దీని కృషిలో ఒకటి ఏంటంటే ముఖ్యంగా గురు బోధ వినాలి. అందుకోసం మంత్రము తంత్రము 2 కలిసి చేయాలని మనకు అందర్థాలు ఉంటాయి. అంటే ఇటు బోధ ఉండాలి, దానికి అనుగుణంగా విచారణ కూడా ఉండాలి. గురువు ఏది చెప్పినా సరే మంత్రం కిందికే లెక్క. అందుకే మంత్రతంత్రం 2 కలిసి పని చేసినప్పుడే పని అవుతుంది అన్నట్టు. అందుకే ఇంత కృషి చేసినప్పుడే పొందగలుగుతాం. కానీ ఎప్పుడోసారి వచ్చి నేను కూడా ఉన్నా, నేను అచలపతి ఉన్నా, నేను సాంప్రదాయం ఉన్నాను అనుకుంటే మన మనసుకు మనకు తృప్తి ఎందడం కానీ ఇంకోటి ఏం లేదు. ఇంకొక విధానం ఏంటంటే నేను అనుభవించిన విధానము, నేను ఇంతకు ముందు డిగ్రీలు ఉన్నప్పుడే నేను ఉపదేశం తీసుకున్న వీరాచార్య గారి దగ్గర. పోతే వచ్చినప్పుడల్లా ఏదో వినేవాళ్ళం, విడిచిపెట్టేవాళ్ళం. అప్పుడు నాకు బోధ గురించి ఏమాత్రం పట్టింది లేదు. నాకు పట్టింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే విశ్వనాథం గురువు గారి దగ్గర మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఉపదేశం తీసుకున్నాము. ఆయన చెప్పిన తర్వాత మీ లెక్కన నేను కూడా చాలా నోట్ చేసుకుంటుంటే, నా దగ్గర ఇన్ని పుస్తకాలు అట్లా ఎక్కడికి పోయినా నోట్ చేసుకుంటుంటే ఇప్పటికి కూడా చాగంటి కానీ వాళ్ళని చెప్పేటప్పుడు కూడా మన బోధకు అనుకూలంగా ఉన్న పదాలు వస్తే తప్పనిసరి నోట్ చేస్తాను ఆ విధంగా. అయితే ఏంటంటారంటే మనము వినుడు కంటే ఏదో చదువుకొని దాంట్లో ఉన్న డౌట్ నోట్ చేసుకొని అడిగి తెలుసుకోవాలి. అడిగినప్పుడు మనం మరవం, అది పక్కా చెప్తా. అడిగి నేర్చుకోండి, అలవాటు చేసుకున్నప్పుడే బోధ పెరుగుతుంది. వినడం ఎన్నిసార్లు విన్నా సరే కొంత కాకపోతే కొంత తెలుస్తుండొచ్చు, కానీ మాత్రం జ్ఞాపకం మాత్రం ఉండదు, దాన్ని ఆచరించడం కుదరదు. అయితే మనకు ఎంత తెలిసిన పదమైనా సరే వివరణ కోసము గురువు గారికి ఏ టైంలో ఫ్రీ ఉంటుందో తెలుసుకోవాలి. ఆ టైంలో ఫోన్ చేసి బతిలాడి బామాడి ఎట్లయినా సరే కష్టపెట్టి అయినా సరే వినాలి. అట్లా వింటేనే తప్పనిసరి బోధ పెరుగుతుంది. అది వరకు అంటే నా అనుభవము ప్రత్యక్షంగా నేను అనుభవించి చెప్తున్నా. అయితే బోధ వినాలి, బోధ మనకు తెలియాలనుకుంటే అడిగి తెలుసుకోవాలి. అట్లా అయితేనే బోధ పెరుగుతుంది. అందుకని ఇంకోటి అప్పుడే మనకు గురువు అప్పుడు ఆత్మబుద్ధి పోయి గురుబుద్ధి స్థితికి మనం చెందగలుగుతాం అన్నట్టు. గురుబుద్ధి అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మనం చేరడమే గురుబుద్ధి. అందుకని దానికంటే నా అన్యత వరానని అంటే అంతకంటే ఇతరము నువ్వు ఏది చేసినా లాభం లేదు. అందుకని ఆ స్థితిలో అందుకోసమే కృషి చేయడానికే. అందుకే జనులార జనన మరణం అని ఒక జనులకే సాధ్యమవుతుంది. జనులకు ఎందుకు సాధ్యమైందంటే జనన మరణాలు తొలగడానికి అని చెప్తారు. జనన మరణాలు జననకే ఉన్నాయి కానీ ఇతరులు లేవా? ఎవరికైనా జనన మరణాలు ఉన్నాయి. ఇంకొకటి జనన మరణము అంటే చెప్పేసి ఇప్పుడు శంకర్ గారు చెప్పిండ్రు. జనన మరణం అంటే ఇప్పుడు శరీరం ఉంది, దీన్ని జన్మించింది అంటే ఇప్పుడు జన్మ కనిపిస్తుంది, మరణం కనిపిస్తుంది. కానీ మరణం కనిపించినాక మళ్ళీ దీనికి జన్మ ఉందా? ఈ శరీరానికి జన్మ లేదు. నా లోపటున్న ఆత్మకు దానికి జన్మ ఎప్పుడో మూలం లేక వచ్చింది, కానీ దానికి మరణం లేదు. అందుకని జన్మము నన్ను పుట్టుట గిట్టుట అని 2 పదాలు పెట్టబడినాయి మనకు. అంటే ప్రకృతికేమో మరణం ఉంటుంది కానీ మళ్ళీ జన్మ ఉండదు. పురుషునికేమో జన్మ ఉంది కానీ మరణం లేదు. అయితే ఈ 2 విధాలు లేని పరిపూర్ణమని పుట్టుట గిట్టుట అని చెప్పింది అన్నట్టు. అందుకే ఈ జనన మరణాలు దేనికో మనకు తెలియకుండా బోధింటున్నాం.
ఈ శరీరంకి అవసరం లేదు. శరీరం ఏముంది, తుమ్ముతూ ఊసిపోయేది. అందుకోసమని ఈ కష్టాలు శరీరమే అనుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ వెలిగింది. ఈ కష్ట సుఖాలన్నీ శరీరం కాదు, నేను అనే తత్వం అది ఎంతవరకు ఉందో అంతవరకు జన్మమరణాలు ఉంటాయి. లాస్ట్ నేను బ్రహ్మం అనుకున్న సృష్టి స్థితి లయలు ఈ 3 విధాలుగా కూడా ఉంటాయి. అది కూడా దాటడానికే పరిపూర్ణ గురు అవసరం వచ్చింది అన్నట్టు. అందుకని ఏదైనా సరే మనం ఏదైనా కావాలని కోరుకున్నప్పుడు అది ఏది ఉన్నది, ఎక్కడుంది, దాన్ని నేనేం పొందాలి, ఇవన్నీ కూడా మనకు అర్థం కావు. మనకు ఏ డౌట్ వచ్చినా సరే సంశయం కోసము ప్రతిసారి గురువు గారికి రోజు కానీ దినం తప్పి దినం కానీ ఏదో ఒక ప్రశ్న మొదలుసుకొని అడగాల్సిందే. మనం గ్రంథాలు తీసుకుంటే బట్టే పూజా విధానం మనం చదివినాం. ఆ పూజా విధానంలో కూడా ఎన్నో సంశయాలు వస్తాయి మనం చూసుకుంటే. అట్లా అడిగి తెలుసుకున్నప్పుడు వివరణ చాలా ఉంటుంది. అప్పుడు మనం పొందడానికి వీలవుతుంది. ఆ విధంగా కృషి చేసి పొంది అందరం కూడా ఆ ఉత్తీర్ణం కావాలని కోరుకుంటూ జై సద్గురు మహారాజ్కి జై ఇంకా చెప్పటం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.